దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు పనులన్నిటిలో దేవుడు సహాయం అనుగ్రహించిన గాక. ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఆత్మానుసారంగా మీరు నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మానుసారంగా నడుచుకున్న వారు ఆయన కుమారులు అని పిలిచాడు. ఆత్మను పొందుకున్న వారు ఆయన వారసులు అని పిలిచాడు. ఆత్మను పొందుకున్న వారు దేవుని యందు సాత్వికంగా, దీర్ఘశాంతంగా, ప్రేమతో కలిగిన జీవితం జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ లేని వారు శరీరానుసారంగా నడిచేవారు ఎప్పటికీ అల్లర్లు రేపుతూ, లోకానుసారమైన కార్యాల్లో పాల్గొనుటూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుడికి ఏది వ్యతిరేకమో దానినే ముందుకు నడిపిస్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు, దానిలోనే నిమగ్నమైపోయి ఉంటారు. ఈ రోజు ఆలోచించండి, మన జీవితాలు కూడా శరీరేచ్ఛలు మనలో ఏదన్నా అల్లర కలిగించేవి, దూషణ కలిగించేవి, దేవునికి బాధ కలిగించేవి, లేదంటే విగ్రహారాధనలు, లేదంటే ఏదన్నా మత్సరాలు, అసూయలు, కక్షలు, పగలు, ఇటువంటివి ఏమన్నా ఉంటున్నాయా? దయచేసి వాటిని విడిచిపెట్టండి అంటున్నాడు. ఆత్మానుసారంగా మీరు జీవిస్తే కనుక ఆత్మను అనుసరించి నడిచేవాడు దేవుని చూస్తాడు. ఆత్మను అనుసరించి నడిచేవాడు సమాధాన పరుస్తాడు. ఆత్మను అనుసరించి నడిచేవాడు ఐక్యంతో జీవిస్తాడు. కాబట్టి ఇవన్నీ మనలో వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతూ, ఆత్మను పొందుకుంటే మనకు ఉపయోగం ఏంటి అని ఆలోచిస్తే, ఆత్మానుసారంగా మనం నడుచుకుంటుంటే ఆత్మ దేవుని చూసే మనసును మనకిస్తుంది. దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగిస్తుంది. ఏ కార్యం చేయాలన్నా దేవుని మీద విశ్వాసముతో మనం ముందుకు నడుస్తాం. ఆత్మ ధైర్యం కలిగి నడిపిస్తుంది. అందుకే ధనము చేత, శక్తి చేత, ఆలోచన చేత ఏ కార్యం జరగదో ఆత్మ చేత మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆత్మతో వర్ధిల్లింపు చేసి అనేక అద్భుతాలు చేసే కృపను మనకు అనుగ్రహించును గాక.